నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, బోల్డ్ సార్లు అన్నా. మరి నాతో సారీ చెప్పించండి అని కూడా అన్నా. ఆ పని చేయొచ్చు కదా, ఆ పని చేయలేక కదా నువ్వు డొంక తిరుగుడు పనులన్నీ చేసేది. ఇంకో జోకు, మా ఊడు ప్రేమమయుడు ప్రేమిస్తారంటారు, నీకు తెలుసు నన్ను ఎలా తిడతారు. అది నేనేమంటా అంటే ఒక్కరిద్దరు తిడితే అందరినీ లేదుగా, హిందువులలో కూడా డేరా బాబా లాంటి వాళ్ళు ఉన్నారు, మనం వ్యతిరేకిస్తాంగా. స్వామి నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు, మనం వ్యతిరేకిస్తాంగా. మరి వాళ్ళ దాంట్లో కూడా క్రైస్తవ్యంలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. అట్లానే అందరు దొంగలు కాదు కదా అంటున్నాను నేను. కాదు, క్రైస్తవే దొంగ మతం అంటుంటే, క్రైస్తవమే బైబిలే పనికిమాలింది అంటుంటే ఇట్లా అన్నది కరెక్టేనా ఒక గురూజీగా మీరు? సరే నాన్న, సరే నీ దగ్గరికి వద్దాం. నీ ప్యాంట్ కలర్ ఏంటి? నల్లది. నీ చెప్పులు కలర్ ఏంటి? బ్లాక్. ఇది దీని కలర్ ఏంటి? బ్లాక్. ఇప్పుడు నువ్వు కాదంటే నువ్వేంటి? క్రాక్ కదా. బ్లాక్ని బ్లాక్ కాదు అంటే క్రాకే కదా నాన్న. అట్లా ప్రాక్టికల్. పోనీ ఇప్పుడు మనం రీసెంట్ టాపిక్లోకి వద్దాం. ఓకే. లాస్ ఏంజల్స్లో ఏమైంది? తగలబడిపోయింది కదా, తగలబడిపోయింది. ఎవరు తగలెట్టారు, ఎందుకు తగలెట్టారు, దాని మీద ఈ గొర్రె సైంటిస్టులు పెద్ద పరిశోధన చేశారు. ఎవరు తగలెట్టారు? అక్కడ ఏదో మీటింగ్ జరిగిందంట హాలీవుడ్లో. జరిగితే దేర్ ఇస్ నో గాడ్ అన్నాడంటే ఎవడో. హూ ఈజ్ యువర్ హీరో అంటే మై పేరెంట్స్ అని ఒకడు, మై ఫ్రెండ్స్ అని ఒకడు, గాడ్ ఈజ్ నాట్ హీరో అని ఏదో అన్నాడంట. అందుకని గాడ్ కోపం వచ్చిందని తగిలేసాడు. అట్లా జరగదుగా మరి. నేను ఊరికే పాటలు పాడతానా? పాట పాడమంటే వద్దా? ఒక పాడరు. గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. బీ ప్రాక్టికల్ నానా, వెదర్ యు ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం, హిందూ, బీ ప్రాక్టికల్. రైట్. అంటే క్రిస్టియన్ల మీద మీకు కక్ష ఎందుకు? క్రిస్టియన్లు అంటే మీకు కోపం ఎందుకు? క్రిస్టియన్లు ఏం చేస్తే మీరు సాటిస్ఫై అవుతారు అని అంటే నువ్వు సరే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తా. ప్రభాసు నువ్వు పక్క పక్కన పెడదాం. ఎవరు పొడుగు? ప్రభాస్ ఉంటాడు. నువ్వు ఇక్కడ ప్రభాస్ లేడు కాబట్టి నేనే పొడుగు అంటే ఎలా? కాదు, కరెక్ట్ కాదు. అది మేము చెప్పేది అదే కదా నాన్న. నువ్వు కరెక్ట్ కాదని కరెక్ట్ అంటున్నావు, అది కరప్టు. సో అందుకోసమే కోపం, అంతేనా? చూడండి, నువ్వు గమనించు. నువ్వు సుబ్బారావు కొడుకుని ఇంటర్వ్యూ చేసావా లేదా? ఎవరు సుబ్బారావు కొడుకు? అలా చెప్తే అలా తెలుస్తుంది. విజయ్ కుమార్ అన్నారు. ఓకే. విజయ్ కుమార్ని చేసావు, నీ వల్లనే లోకానికి తెలిసింది ఈ సన్ ఆఫ్ సుబ్బారావు అని. అర్థమైందా? ఓకే. క్రాంతి వల్లనే తెలిసింది. మామూలుగా నేను ఒక జనరల్ డైలాగ్ ఒకటి ఉంది, ఏంటిది, వాళ్ళు మనకే పుట్టారు అంటుంటాను కదా, దాన్ని నువ్వు చక్కగా నువ్వు దాన్ని ఎలాబరేట్ చేసావు. ఓకే. నేను అన్న ఒక పదానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చావు నువ్వు. ఓకే. ఓకే. ఈ సుబ్బారావు కొడుకు వాళ్ళ నాన్న ఎవరో చెప్పాడు, రఘునందన్ రావు ఏదో చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రాక్టికలా కదా, నిజమా కాదా? కానీ వాళ్ళ నమ్మకాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మాకు అభ్యంతరం లే. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు రాత్రి భోజనమా టిఫినా? ఇప్పుడు టిఫినే చేస్తా కదా. అవును. వీడుండి, గురూజీ మీరు భోజనం సరిగా చేయలే కదా, నేను ఉప్మా చేసుకుందాం అన్నాడు. చేసుకోండి అన్న. కాదు మీరు తినాలన్నాడు. నేను తిన్నాను. ఎందుకని? నా నియమం ఒప్పుకోదు. ఇప్పుడు ఏవో పండ్లు తిన్నాను అంతే, కథం. నువ్వు కూడా పండ్లు తినాలి క్రాంతి, వాట్ రైట్ ఐ హ్యావ్ అట్లా. ఓకే. వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వ్యతిరేకించండి, తప్పులేదు, విధానపరంగా వ్యతిరేకించండి అంతే. కానీ వ్యక్తులను దూషించడం మనం చేయంగా, మనం ఎక్కడ చేయంగా. వ్యక్తులను చూపించు. విపి రెడ్డి అని అన్నారు మీరు. విపి రెడ్డి ఆయన పేరు దూషించడం. విపి గాడు అన్నానా? చెప్పు, విపి గాడు అన్నానా? ఇప్పుడు అంటారుగా. నేను అనలేదు అంటున్నాను. అనలేదు అని అంటున్నారు. నువ్వు విపి రెడ్డి అన్నారు అంటున్నావు, విపి గాడు అని నేను అనలేదు కదా అంటున్నా. నేను విపి గాడు అంటే మీరు ఎట్లుంటుంది తెలుసా, అంటే మీ ముందు ఏదైనా ఓపెన్గా మాట్లాడవచ్చు కాబట్టి, అంటే తిట్టను పోరా డాష్ బోర్డ్ అన్నట్టు ఉంటుంది మీ ముచ్చట అంతా కూడా. నాన్న, నేను దేని వ్యతిరేకిస్తున్నా నువ్వు గమనించాలి. బైబిల్ని కానీ లేదా వాళ్ళని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి, ఇప్పుడు మీ నాన్న పేరు ఏమిటి? శంకర్. ఒక 4 ఏళ్ల క్రితం సూర్యాపేట నుంచి ఓ గొర్రె ఫోన్ చేశాడు. ఏం పేరు అన్న? శామ్యూల్ అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. ఇంకా వీళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు నాకు? నువ్వు మా బైబిల్ తిట్టినావు అండి కదా. శామ్యూల్ గారు చెప్పండి, మీరు ఏం చేస్తారన్న? టీచర్. మీరు ఎన్నాళ్ళు అయింది సార్ ఇటు వచ్చి అన్న ఈ మార్గం? వాట్ దే కాల్డ్ 15 years, 15 ఏళ్ళు అయింది. అప్పటికి మీ నాన్నగారు బతుకున్నారా అన్న? లేలే, మా నాన్నగారు చనిపోయినారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, అకార్డింగ్ టు యువర్ బిలీఫ్
మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారు అన్న. ఏం ఆన్సర్ వద్దు చెప్పు, నువ్వు చెప్పు నాన్న. ఏమంటారు, స్వర్గానికి అంటాడా? ఆయన అన్నది స్వర్గానికి అంటున్నా. ఈ శామ్యూల్ అనే అతను గొర్రెగా మారాడు. ఇతని పేరు శ్యామసుందర్రావు. శామ్యూల్గా మ్యానిపులేట్ చేశాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇతను గొర్రెగా మారకముందే చనిపోయారు. మీ నాన్న గొర్రె కాదు కదా, మరి ఆయన ఎక్కడికి వెళ్తాడు అని అడిగా. ఏం చెప్పి ఉంటాడు చెప్పు? నరకానికి పోయి ఉంటాడు అంటాడు.